కలియుగ ప్రత్యక్ష దైవం ఇలవైకుంఠం తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రాన్ని నిత్యం వేల మంది భక్తులు సందర్శిస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఆపై అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు కూడా. అన్నప్రసాదంతో పాటుగా తిరుమలలో ఉన్న వివిధ హోటల్స్ లో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు భక్తులు. కొండపై ఉన్న హోటళ్లలో సైతం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక విప్లవాత్మక మార్పులు చేపట్టనుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ప్రాంతం తిరుమల. రోడ్డు నడక మార్గం ద్వారా రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు కొండకు వస్తారు. అలా వచ్చిన వారు ఒక్కపూటైనా స్వామివారి పరమ పవిత్రమైన అన్న ప్రసాదాన్ని స్వీకరించి మిగిలిన సమయాల్లో తిరుమలలోని వివిధ హోటళ్లలో ఆహారం స్వీకరిస్తారు. తిరుమలలో 24/7 ఆహారం దొరుకుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అన్నప్రసాదం రాత్రి 12 గంటల వరకు వితరణ సాగుతోంది. చిరు హోటల్స్ నుంచి 5 స్టార్ ను తలదన్నే రీతిలో పెద్ద పెద్ద హోటల్స్ తిరుమలలో కనిపిస్తాయి. చిరు వ్యాపారులు చిన్న షాపుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు. టీటీడీ నిర్ణయించిన ధరల పట్టికకు అనుగుణంగా అక్కడ ఆహారాన్ని అందిస్తారు. తక్కువ ధర నుంచి గరిష్ట ధర వరకు వేలంపాట పాడి టెండర్ దక్కించుకుంటారు. వేలంలో హోటల్స్ ను దక్కించుకున్న వారు భారీ హంగులతో వాటి రూపురేఖలు మార్చేస్తారు. బయట కన్నా 2 రెట్లు అధిక ధరలకు ఆహారాన్ని విక్రయిస్తారు. అయితే ఇక్కడ లభించే ఆహారం ఎంతవరకు నాణ్యం అనేది టీటీడీ ఈవో శ్యామలరావు పరీక్షించారు. తిరుమలలోని భారీ హోటల్స్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. శుచి, శుభ్రత, నాణ్యమైన ఆహారంపై ఆరా తీశారు ఈవో. తిరుమలలో పేరు మోసిన కొన్ని హోటల్స్ లో వ్యర్థమైన ఆహారాన్ని అందించడం గుర్తించారు. అసలు శుభ్రత లేని వంట గదులను చూసి నివ్వెరపోయారు ఈవో. పద్ధతి మార్చుకోవాలని చెబుతూ ఇదే లాస్ట్ వార్నింగ్ అని స్పష్టం చేశారు ఆయన. తీరు మారకుంటే హోటల్స్ సీజ్ చేయడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు. ఈవో తనిఖీల తర్వాత చాలా వరకు హోటల్స్ కొన్ని మార్పులు చేశాయి. మరికొన్ని మాత్రం అసలు పట్టనట్టే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఈవో శ్యామలరావు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ ను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల బృందంతో కలిసి ఆరా తీశారు. చాలా దారుణంగా ఉంది. లోపల అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్ గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ కలర్స్ వాడటం, లేకపోతే పప్పు చూడండి ఎలా ఉందో ఇది. సో ఇలాంటి పప్పు చాలా నాసి రకం పప్పు, లేకపోతే నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఆ తర్వాత ఇవి ఎంఎస్జి అనేది ఇది ప్రొహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగా ఇక్కడ ఈ ఎంఎస్జి అజునోమోటో అంటారు, ఇది ప్రొహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన వాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు, ఫ్రీజ్ చేశారు. తర్వాత రైస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హోటళ్లలో ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడాన్ని స్వయంగా చూశారు. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్లతో పాటు కొన్ని కిరాణా సామాగ్రి, ఇతర కూరగాయలు కుళ్లిపోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత లేదు, అంతా నాసిరకంగా ఉండడంతో సీరియస్ అయ్యారు. తిరుమల హోటళ్లలో ఆహారం తీసుకున్న కొందరు భక్తులు అస్వస్థతకు లోనయ్యారని యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఈమెయిల్లో ఫిర్యాదులతో ఎఫ్ఎస్డీ బృందంతో కలిసి తనిఖీలు చేశామన్నారు ఈవో. హోటళ్లలో కుళ్లిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్ఎస్డీ నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. తాము గమనించిన చోట వంటగదిని వెంటనే మూసివేస్తామని, క్షుణ్ణంగా విచారణ జరిపాకే హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని 9 పెద్ద హోటళ్లలో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ లైసెన్స్ ను టీటీడీ రద్దు చేసింది. ప్రస్తుతం హోటల్ చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు 76,04,196 రూపాయలుగా తేల్చారు. దీనిపై జూన్లోనే హోటల్కు తుది నోటీసులు జారీ చేసింది టీటీడీ. ఇప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత టీటీడీ, రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం హోటల్ను స్వాధీనం చేసుకుంది. మరి యాక్షన్ ఎఫెక్ట్ కొండపై ఉన్న హోటళ్లలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చూడాలి.